ఒక అందమైన పచ్చని అడవిలో ఎన్నో పక్షులు కలిసి సంతోషంగా జీవించేవి. పిచ్చుకలు, చిలుకలు, కాకులు, కోయిలలు ఆల్ కలిసి ఒక పెద్ద చెట్టులో గూళ్ళు కట్టుకుని ఉండేవి. ఒకరోజు ఆ అడవిలోని పెద్ద పక్షి, గద్ద, ఈగల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మన అడవిలో గూడు పోటీ నిర్వహిస్తున్నాం. ఎవరి గూడు బలంగా, అందంగా ఉంటుందో వాళ్లే గెలుస్తారు. అందరూ ఉత్సాహంగా అంగీకరించారు. పక్షులు తమ తమ గూళ్ళు కట్టడానికి సిద్ధమయ్యాయి. పిచ్చుక చిన్న చిన్న కట్టెలు తెచ్చుకుంది. చిలుక రంగురంగుల ఆకులు సేకరించింది. కాకి బలమైన కర్రలు తెచ్చింది. కోయిల మృదువైన గడ్డి తీసుకొచ్చింది. అందరూ తమ తమ స్టైల్లో పని ప్రారంభించారు. పిచ్చుక ఎంతో శ్రమపడి గూడు కడుతోంది. కాని అది చిన్నదిగా ఉండేది. నా గూడు చిన్నదే, నేను గెలవలేను అనుకుంటున్నా అని బాధపడింది. అప్పుడు చిలుక చెప్పింది, పెద్దదే కాదు, బలమైనదే ముఖ్యం. పిచ్చుక మళ్లీ ధైర్యంగా పనిచేసింది. కాకి చాలా తెలివిగా గూడు కట్టింది. అది గట్టిగా ఉండేలా స్పెషల్ నాట్స్ వాడింది. గాలి వచ్చినా నా గూడు కదలదు అని గర్వంగా చెప్పింది. చిలుక గూడు చాలా అందంగా ఉంది. రంగురంగుల ఆకులు, పూలతో అలంకరించింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. పోటీ రోజు దగ్గర పడుతున్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. వర్షం కురిసింది. చిలుక గూడు అందంగా ఉన్నా కూలిపోయింది. కొన్ని చిన్న గూళ్ళు ఊగిపోయాయి. కాకి గూడు మాత్రం బలంగా నిలబడింది. పిచ్చుక గూడు కూడా చిన్నదైనా గట్టిగా నిలిచింది. చిలుక బాధపడింది. నేను అందం మీదే దృష్టి పెట్టాను, కాకి చెప్పింది. అందం కంటే బలం ముఖ్యం, పిచ్చుక చెప్పింది. మనము కలిసి పని చేస్తే ఇంకా బలంగా చేయగలం. అందరూ కలిసి మళ్లీ గూళ్ళు కట్టారు. ఈసారి బలం, అందం రెండూ కలిపారు. గద్ద వచ్చి చూసింది. ఈసారి ఒక్కరే గెలవలేదు, అందరూ కలిసి గెలిచారు. అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారడవిలో పక్షులు ఆనందంగా జీవించాయి. ఇకపై వారు కలిసి పని చేయడం నేర్చుకున్నారు. నీతి, మోరల్: అందం కంటే బలం ముఖ్యం. ఐక్యతలోనే విజయం ఉంది. తప్పుల నుండి నేర్చుకోవాలి.